కన్వీనర్ విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు లిమిట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫీజు లిమిట్ సృష్టికర్త విద్యార్థుల దేవుడు అన్న ఆర్ కృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధిగా మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చినటువంటి మరి గత ప్రభుత్వం బాకీ ఉన్న ఫీజు లిమిట్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి ఆనాడు విద్యార్థులతో ఓట్లు వేయించుకొని ఇవాళ గెలిచిన తర్వాత విద్యార్థులను అరిగోసలు పెడుతుందంటే మీ ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ధిని ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. మీరు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వక ఇలా విద్యార్థులు చనిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదు. నిన్న ప్రణీత్ అనేటువంటి ఒక విద్యార్థి మరి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వక మరి కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వక మనస్తాపానికి గురై చనిపోతే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదంటే సిగ్గుతో తలంచుకోవాలి. మొన్నటికి మొన్న ఎంపీనగర్లో మరి స్కాలర్షిప్లో డబ్బులు కావాలని చెప్పి మరి జొమాటో ర్యాపిడో లాంటి చిన్న వృత్తి చేసుకుంటుంటే ఆ విద్యార్థులు చనిపోతే ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించాలి అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఈ ప్రభుత్వం ఎంతసేపు దాచుకోని దానికి పైసలు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర పైసలు మీరు గత బడ్జెట్లో 3,24,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో విద్యార్థులకు 7% నిధులు ఖర్చు పెడతారా? అరే పన్నులు కట్టేది మీరేమో కాంట్రాక్టర్లో బిల్లులు చేస్తారా? ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేసి పెద్ద ఎత్తున విద్యార్థులు అంతా ఏకం చేసి పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం ఎమ్మెల్యేలు ఎంపీలు తిరగలేమని చెప్పి హెచ్చరిస్తున్న మంత్రులు అరే 2.5 సంవత్సరాలు గడిచిపోతున్న ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇది దుర్మార్గం. అరే పక్క రాష్ట్రమైన బీహార్లో విద్యకు 19% నిధులు కేటాయించారు, మధ్యప్రదేశ్లో 16% నిధులు కేటాయించారు, కేరళలో 14%, పక్క రాష్ట్రం తమిళనాడులో 14% నిధులు కేటాయించి అక్కడ ఉన్న విద్యకు పెద్ద పెట్టేస్తుంటే ఇక్కడ మాత్రం విద్యారంగాన్ని మొత్తం తుంగలో దొక్కి విద్యార్థి సమస్యలు దున్నపోతు మీద వర్షం ఉంది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు రావాల్సి ఉండేవి. మరి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేసి ప్రభుత్వాన్ని అట్టుడు ఇస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ నిరుద్యోగ వృత్తి అని చెప్పినారు, మీరే చెప్పినారు, యువతలకు స్కూటీ ఇస్తామని చెప్పి విద్యా భరోసా కార్డు 5 లక్షలు అని చెప్పి ఏమైంది అని చెప్పి మీ ఎన్నికల వాగ్దానం ఏమైందని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. బట్టలు తీసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను తిరగనిచ్చే ప్రసక్తిని మంత్రులను ఎక్కడికక్కడ గెలౌట్ చేస్తాం. అది త్వరలోనే బీసీ విద్యా సంఘం ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రి క్వార్టర్స్ అలాగే సీఎం ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తే ఈ ప్రభుత్వం ఏమాత్రం విద్యార్థి సమస్యలు అంటే చలమతనం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తాం. అవసరమైతే ఈ వ్యవస్థని దోపిడీ వ్యవస్థను పెట్రోల్ తాగబెట్టే వ్యవస్థ వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీకు జనాల సమస్యలు పట్టింపు లేదు, విద్యార్థి సమస్యలు పట్టింపు లేదు. ఏమున్నా కమిషన్లు వచ్చే పథకాలకు మాత్రమే మీరు పైసలు ఇస్తారు తప్పితే విద్యార్థులకు కమిషన్ రావని చెప్పి మీరు స్కాలర్షిప్లు ఆపడం దుర్మార్గం. వెంటనే ఇలా గురుకులాలో సుమారు ఒక 50 మంది చనిపోయినారు. గురుకులాలో సరైన వసతులు లేక మరి ఇలా స్కాలర్షిప్ రాక సుమారుగా ఒక 20 మంది చనిపోయినారు. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు పట్టి స్కై ఓవర్లు ఫ్లై ఓవర్లకు లక్షల కోట్లు ఉంటాయి, మూసీ ప్రాజెక్టులు లక్షల కోట్లు ఉంటాయి, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వానికి విద్యార్థులకు ఇస్తానికి మరి డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అతి త్వరలోనే పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేసి ఆనాడు మరి ఎంపీ ఆర్ కృష్ణ ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రేర్లు అప్పుడున్న ప్రభుత్వం మెడల్ వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ గొప్ప పథకాన్ని పెట్టిస్తే ఈ ప్రభుత్వం దాన్ని కుంగలో తొక్కాలని చూస్తుంది. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలని చూస్తుంది. ఎత్తివేయాలని ఆలోచన వస్తే ఖబర్దార్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేసి ప్రభుత్వానికి కూలదోస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎంతటి ప్రభుత్వాన్ని విద్యార్థులకు మరి కూలదోసినటువంటి ఎన్నో చరిత్రలు ఘటనలు ఉన్నాయి. కనుక మీరు విద్యార్థులు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలి. ఇలా కృష్ణ పెట్టించినటువంటి ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలి. మరి ఆర్ కృష్ణ 2 రాష్ట్రాల్లో కొట్లాడి సుమారు 1,500 గురుకులాలు సుమారు 6,000 హాస్టళ్లు పెట్టించిన ఘనత టైగర్ ఆర్ కృష్ణ అన్నది. ఆర్ కృష్ణ అంటేనే విద్యార్థుల దేవుడు. ఎందుకంటే ఇలా గుడిసెలు పుట్టినటువంటి కావచ్చు, తోపుడు పని పిల్లలు కావచ్చు, మరి పండ్లు అమ్ముకునే వాళ్ళ పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ చదువుకోవడానికి ముందుకు వస్తున్నారంటే అది గొప్ప పథకం. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెట్టించినటువంటి ఘనత టైగర్ ఆర్ కృష్ణ అన్నది. బీసీ విద్యార్థి సంఘం ముందు మిలిటెంట్ పోరాటాలు చేస్తుంది. మరి ఆర్ కృష్ణ శిష్యులు అంటే కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికీ 10ల సంఖ్యలో మా మీద కేసులు పెట్టినారు. కలెక్టరేట్లో తాళాలు వేసిన, ఆర్డీఓ ఆఫీసులో తాళాలు, ఎంఆర్ఓ ఆఫీస్ తాళాలు, అయినా కేసులకు భయపడే ప్రసక్తి లేదు. మొన్న కేసులు పెట్టినారు. మీరు ఏ కేసులకు భయపడడం? విద్యార్థి సమస్యలే మాకు కృష్ణ చూపినటువంటి పాట అదే పాటను తీసుకొని పెద్ద ఎత్తున విద్యార్థి హక్కుల కోసం కొట్లాడదాం. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు మంత్రులు తిరగని అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు మా సమస్యల మీద ఏనాడని అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయా? లేవు. ఎంతసేపటికి అందులో కూర్చొని జపం చేస్తున్నారు తప్పితే పదవుల కోసం జపం చేస్తున్నారు తప్పితే విద్యార్థుల కోసం మీరు ఒక్కరోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా కోర్టు మీద సాగు చెప్పి కోర్టు
కోర్టు తీర్పు విద్యార్థుల మీద ఒక గుదిబండగా మారింది. అరే విద్యను వ్యాపారం చేయాలని భారత రాజ్యాంగం ఉంటే ఈ కోర్టు ఏమో విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకోమని చెప్తా. ఈ దుర్మార్గమైనటువంటి తీర్పు, ఈ తీర్పును బీసీ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఇలా కోర్టు సాగు చూపి ఇలా కాలేజ్ యజమాన్యాలకు ఇట్లా పిల్లల మెడల మీద కత్తులు పెట్టి పైసలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా విద్యార్థుల ఆత్మగౌరవం చంపుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పెడితే ఇలా దాచుకో అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అది త్వరలోనే ఆర్టిస్ట్ మిలిటెంట్ పోరాటాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఈ పోరాటాలకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కనుక విద్యార్థులు రావాల్సి మరి 10,000 కోట్ల ఫీజు పేమెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలి, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అలాగే విద్యార్థులకు ఇస్తున్నట్టు నిరుద్యోగులు ఇస్తారు 4,000 కోట్ల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. విద్యార్థులకు ఇస్తున్నట్టు 5 లక్షల భరోసా కార్డు ఇవ్వాలి. మరి యువతలకు స్కూటీలు ఇవ్వాలి. రాష్ట్రంలో ఖాళీ ఉన్నట్టు ఉద్యోగాలు పనిచేసి విద్యాశాఖ మంత్రి నియమించాలని బీసీ విద్యార్థులను డిమాండ్ చేస్తారు.